ముందుగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హోమియోపతి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య విధానం. జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అనే ఫిజిషియన్ 1796లో ఈ వైద్య విధానాన్ని, ఈ మాటని కనిపెట్టారు. మలేరియా వ్యాధి నివారణకి సంకోన బెరడుతో చేసిన మందు వాడతారని తెలుసుకున్న హన్మెన్ ఆ బెరడు మలేరియాని ఏ విధంగా నివారిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకుని తన మీద, తన స్నేహితుల మీద ప్రయోగాలు జరిపి ఏ ఔషధమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగు చేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషధం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు. తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్ జర్నల్లో ప్రచురించడంతో పాటు ఈ నూతన వైద్య విధానానికి హోమియోపతి అనే నామకరణాన్ని చేశాడు. ప్రస్తుతం వైద్య విధానాలలో హోమియోపతి వైద్యం 2వ స్థానంలో ఉంది. 1813 సంవత్సరంలో జర్మనీలో టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు హోమియోపతి వైద్యం ద్వారా ఆ వ్యాధి అరికట్టబడింది. అరవై 66 దేశాల్లో ఈ హోమియోపతి వైద్యం ప్రాచుర్యంలో ఉండగా భారతదేశ జనాభాలో 38% ప్రజలు ఈ వైద్యాన్ని పొందుతున్నారు. హోమియోపతి వైద్యం గురించి వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి హోమియోపతి విశిష్టతకు ప్రాచుర్యం కల్పించేందుకు అమెరికాలో 2005లో వరల్డ్ హోమియోపతి అవేర్నెస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. హాలండ్లో 2008 నవంబర్ 21న పూర్తి స్థాయి సంస్థగా రూపుదిద్దుకుంది. హోమియోపతికి విశేష ప్రచారం కల్పించడం కోసం ఈ దినోత్సవం రోజున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైద్య కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి హోమియోపతి వైద్య విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచిపెడతారు. సదస్సులు, సమావేశాలు నిర్వహించి హోమియోపతికి సంబంధించి కొత్త ఆలోచనలు ఆహ్వానిస్తారు, పరిశోధనలు జరుపుతారు. 1802 గ్రేట్ త్రికోణమితి సర్వే ఆఫ్ ఇండియా మద్రాస్ సమీపంలోని బేస్ లైన్ కొలతతో ప్రారంభమైంది. 1868 ఇథియోపియాలో బ్రిటిష్ మరియు ఇండియన్ ఆర్మీ తవోద్రోజ్ యొక్క సైన్యాన్ని ఓడించాయి. ఈ యుద్ధంలో 700 మంది ఇథియోపియన్లు మరణించారు. 2 బ్రిటిష్ భారత సైనికులు మాత్రమే వీరమరణాన్ని పొందారు. 1889 రామచంద్ర చటర్జీ హాట్ బెలూన్లో ప్రయాణించిన మొదటి భారతీయుడు. 1982 భారతదేశం యొక్క బహుళ ప్రయోజన ఉపగ్రహం ఇన్సాట్ 1A విజయవంతమైన ప్రయోగం జరిగిన రోజు. 1999 భారతదేశం, పాకిస్తాన్ యొక్క 2 అగ్ర పారిశ్రామిక సంఘాలు ఇండియా పాకిస్తాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ను సక్రమంగా ఏర్పాటు చేశాయి. 2000 నిర్గుత్ సంస్థ నుంచి పాకిస్తాన్ బహిష్కరించాలని భారతదేశం చేసిన ప్రతిపాదనను అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆమోదించారు. 2001 టెహ్రాన్ ప్రకటన భారతదేశం మరియు ఇరాన్ మధ్య సంతకం చేయబడింది. 2005 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఆస్ట్రేలియా 98 పరుగుల తేడాతో భారత్ ని ఓడించింది. 2011 బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఒక ప్రదర్శన తర్వాత U2 360 డిగ్రీస్ బ్యాండ్ టూర్ ఆల్ టైమ్లో అత్యధిక వసూళ్లు చేసిన సంగీత పర్యటనగా మారింది. 2012 ఫ్రెంచ్ ప్రతిఘటన యొక్క హీరోలలో ఒక రెమాండ్ ఒబ్రాకా, అతను 2012లో 97 సంవత్సరాల వయసులో మరణించాడు. 2012 అమెరికన్ కంపెనీ యాపిల్ ఐఎన్సి దీని ధర $600 బిలియన్ల కంటే ఎక్కువగా ఉందని ప్రకటించింది. ఇది టెక్నాలజీ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్దది. 2013 ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ కోసం ఫిజియాలజీ లేదా మెడిసిన్ లో నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ జి ఎడ్వర్డ్స్ 2013లో 87 సంవత్సరాల వయసులో మరణించారు. 2013 మాజీ సెర్బియా విదేశాంగ మంత్రి వుక్ జెరెమిక్ నిర్వహించిన యుఎస్ జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని యునైటెడ్ స్టేట్స్, జోర్డాన్ మరియు కెనడా బహిష్కరించాయి. 2014 ఎలన్ మాస్క్ టెస్లా మోటార్స్ ఐఎన్సి హెడ్ కంపెనీ తన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను చైనాలో ఏప్రిల్ నెలలో విక్రయించడం ప్రారంభిస్తుందని ప్రకటించింది. 2014 సిరియాలో అలెప్పోలో 88 అంతర్యుద్ధ విమానాలు బాంబులతో మరణించాయి. 2016 కేరళలోని కొల్లాం జిల్లాలో పుట్టలింగ దేవాలయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 110 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
ఆయేషా టకియా సూపర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది నటి. ఈమెను దర్శకుడు కృష్ణవంశీ పరిచయం చేశాడు. ఈమె మొట్టమొదటి హిందీ సినిమా టార్జన్ ద వండర్ కార్. ఈ చిత్రం ద్వారా 2004లో ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ పురస్కారం వచ్చింది. తెలుగు దర్శకుడు నగేష్ కుమారన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా డోర్ సినిమా ద్వారా ఈమె నటనకు అత్యంత ఆదరణ లభించింది. ఆయేషా టకియా భారతదేశంలోని మహారాష్ట్రలో ముంబైలో 1986 ఏప్రిల్ 10న జన్మించింది. సంజీవ్ కపూర్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫేమస్ చెఫ్, పారిశ్రామికవేత్త. ఖానా ఖజానా అనే టీవీ షోలో ప్రదర్శనిస్తూ ఉంటారు. ఆసియా ఖండంలోనే ఇటువంటి షోలలో అన్నిటికన్నా పెద్దది, ఎక్కువ కాలం నడిచింది. ఈ షో దాదాపు 120 దేశాలలో ప్రసారం అవుతుంది. 2010 సంవత్సరంలో ఈ షోని 50 కోట్లకు పైగా వీక్షకులు వీక్షించారు. సంజీవ్ జనవరి 2011లో ఫుడ్ అనే ఛానల్ని ప్రారంభించారు. సంజీవ్ కపూర్ ఏప్రిల్ 10వ తేదీన 1964 సంవత్సరంలో హర్యానాలో అంబాలా అనే నగరంలో జన్మించారు. నారాయణ్ టాటూ రాణే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఇతడు కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాణే 1952 ఏప్రిల్ 10వ తారీఖున ముంబై పట్టణంలో జన్మించారు. ఇతనికి నీలిమా రాణేతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. నారాయణ్ రాణే 1996లో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శివసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2005లో శివసేనను విడిచిపెట్టి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. ఇతను 2009లో తన స్థానిక నియోజకవర్గం మాల్వా నుండి మెజారిటీతో ఎన్నికయ్యాడు. కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. టెరెన్స్ లూయిస్ ఒక ఇండియన్ గాయకుడు, అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్. అతను డాన్స్ ఇండియా డాన్స్ మరియు నాచ్ బలియే అనే రియాలిటీ డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా ప్రసిద్ధి చెందాడు. అతను ముంబైలో తన టెరెన్స్ లూయిస్ కాంపిటేటరీ డాన్స్ కంపెనీని నడుపుతున్నారు. భారతదేశం మరియు విదేశాలలో సైతం నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. టెరెన్స్ లూయిస్ ఏప్రిల్ 10న 1975లో ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. లూయిస్ అనేక బాలీవుడ్ చిత్రాలలో కొరియోగ్రాఫర్. అతను అనేక స్టేజ్ షోలు, భారతీయ సమకాలీన ప్రదర్శనలు, కార్పొరేట్ లంచెస్, బ్రాడ్వే వెస్టర్న్ మ్యూజికల్స్, ఫీచర్ ఫిల్మ్స్, ఇంకా మ్యూజిక్ వీడియోలకు కొరియోగ్రఫీ చేశారు. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటున్నా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.